నాతో పాటు ఉన్నాడు పోతురాజ్. చాలామంది రాజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాగున్నావా? ప్రజెంట్ అయితే బాగున్నావా అనే క్వశ్చన్ అడగకూడదేమో. మీతో నవ్వుతో సమాధానం చెప్పాలనుకున్నా, బట్ అది రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ డిసప్పాయింట్మెంట్ ఎక్కడొచ్చింది అంటే సెలెక్ట్ అవ్వనందుక, రీజన్ చెప్పనందుక, లేదు అసలు ఆ ప్రాసెస్సే అన్ఫెయిర్గా జరిగింది అనిపించిందా? సెలెక్ట్ అవునందుకు కాదు, ప్రాసెస్ గురించి కాదు, ఆ రిజెక్షన్ అనేది ఒక ప్రాసెస్ లేకుండా అన్ఫేర్గా అయినందుకు బాధపడ్డాను బ్రో. సో అది మ్యాటర్, అన్ఫేర్ రిజెక్షన్, రీజన్ లేకుండా. అంటే రిజెక్షన్ ఏమైంది అసలు, ప్రాసెస్ ఏం జరిగింది కొంచెం క్లియర్గా? సో మనకి అగ్ని పరీక్ష అనేది డేట్లు చెప్తారు, వెళ్తాం. సో 3 days జరిగింది అనమాట. ఫస్ట్ డే కొంతమందిని, సెకండ్ డే ర్యాండమ్ గా తీస్తారు. ఒకళ్ళ పేరు ఇలానే ఉండదు. ఫస్ట్ డే కొంతమందిని, సెకండ్ డే కొంతమందిని. అందులో మేము ఉంటాం అనుకుంటాం, బట్ మా పేరు రాకపోవచ్చు, మీరు రేపు రావాలని చెప్తారు. సో అట్లా మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా జరుగుతుంది. సో థర్డ్ డే నేను జనరల్గా అనుకున్నా, ఎప్పుడైనా మనిషి ఒక ఫ్రెష్గా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటరాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నైట్ నాకు 11:50కి నాకు ఆడిషన్ టైం పెట్టారు. సో వాళ్ళు ఆల్రెడీ టైడ్ అయిపోయి ఉంటారు అనుకున్నా. సేమ్ అదే జరిగింది. లోపలికి వెళ్ళంగానే కొంచెం అందరూ ఇలా చైర్లో ఓకే ఎవరు వస్తున్నారు మాట్లాడదాం అన్నట్టుగా ఉన్నారు తప్ప ఎలాంటి ఇది లేదు. సో నేనేం చేశాను, స్టార్టింగ్లో వెళ్ళంగానే హాయ్ నా పేరు పోతురాజ్ అని పాయింట్లోకి వెళ్ళకుండా నేను కొంచెం వాళ్ళని ఇంటరాక్ట్ చేయడానికి, కొంచెం వాళ్ళని యాక్టివ్ చేయడానికి, హలో స్టైలిష్ ఐకా నవదీప్ అన్న నమస్తే అని ఈ వేలో కొంచెం జోష్ క్రియేట్ చేయడానికి ట్రై చేశా. వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు. నవదీప్ అని రియాక్ట్ అయ్యాడు. నువ్వుగా ఫ్యాన్స్ ఊరుకోరు అన్నాడు. అన్న నువ్వు నాకు అభిమానం అన్న, నువ్వు స్టైల్గా ఉంటావు, నేను ఐకాన్ అని పెట్టుకున్నా, స్టైలిష్ ఐకాన్ అన్న అని చెప్పేసి నేను కొంచెం చేసి ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు, మంచి కనెక్ట్ అయ్యాడు. సో శ్రీముఖి గారు అడిగింది, నేను వాళ్ళని పొగడడం వల్ల ఈవిడ కూడా అడిగింది, నన్ను పొగడు, బిగ్ బాస్ చూసావు నువ్వు, బిగ్ బాస్ నన్ను చూసావా, చూస్తే నీకు నచ్చింది అని చెప్పు, నా విషయంలో పొగడు అంది. శ్రీముఖి గారిని బిగ్ బాస్ చూడలేదండి, సీజన్ 3 మీరు చేసింది, బట్ నాకు తెలియదు. సీజన్ 3 నేను చూడలేదు, చేశారని తెలుసు కానీ చూడలేదు. చూడనప్పుడు నేను ఎలా పొగడమంటారు? లేదు పొగడవా అంటే నేను ఎలా పొగుడుతాను, నాకు తెలియనప్పుడు నేను ఎలా పొగుడుతాను? నేను ఒకటే చెప్పాను ఆవిడకి, బిగ్ బాస్ ప్యాటర్న్ ఏంటి మ్యామ్, బిగ్ బాస్ ప్యాటర్న్ ఏంటి, ఏదున్నా ముఖం మీద సూటిగా తప్పు ఒప్పు చెప్పేసేయాలి. నేను మీతో చెప్తున్నా, మీతో ఇప్పుడు చూశాను, నేను అబద్ధం ఆడలేను, నేను చూడలేదు సీజన్ 3 అని చెప్పా. ఆవిడ సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది బ్రో, స్టేజ్ దిగి వెళ్ళిపోయింది సీరియస్ అయ్యి. స్టేజ్ దిగి వెనక్కి వెళ్ళిన తర్వాత ఏంట్రా నేను వెళ్ళిపోతున్నా, అక్క రాక్క అని రిక్వెస్ట్ చేయవేంట్రా అని అడుగుతుంది. ఆహా ఓకే ఈవిడికి రిక్వెస్ట్ కావాలా మ్యాటర్ అని చెప్పేసి వెళ్ళి అక్క అలా కాదక్క రాక్క అని చేయబెట్టుకుని షేమ తీసుకొచ్చాను, అయిపోయింది. నవదీప్ మరి అది మైండ్లో పెట్టుకుందేమో, అప్పుడే నవదీప్ గారి దగ్గరికి వెళ్ళి అది తెచ్చుకోరా అని చెప్పింది. ఏది జడ్జిమెంట్ది, ఆ కాగడం లాగా ఉంటుంది, అది తెచ్చుకోమని చెప్పింది. నవదీప్ గారు ఎత్తుకొచ్చి ఆవిడ దగ్గర పెట్టుకుని కూర్చుంది. నవదీప్ గారు పోతురాజ్ నీ గురించి చెప్పు, నీ బ్యాక్ స్టోరీ చెప్పు అన్నాడు. నా పేరు పోతురాజ్, నేను పలానా విజయవాడ దగ్గర దివిసీమ గ్రామంలో చెందిన వాడిని, ఇట్లా అని చెప్పేసి నా బ్యాక్గ్రౌండ్ ఒక యాక్టర్ని. సో మాకు కొంత పొలం ఉంది బ్రో, పొలం ఉందన్న వ్యవసాయం చేసుకుంటే ఊళ్ళోకి వెళ్ళి, సేమ్ టైం లక్కీ క్యాటరింగ్ అనే ఒక క్యాటరింగ్ సంస్థ ఉంది. దాని త్రూ ఒక 50 మంది నుంచి 100 మంది కుర్రోళ్ళకి సీజన్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా. ఒక యాక్టర్గా, ఒక ఫార్మర్గా, ఎంటర్‌ప్రెన్యూర్గా ఇట్లా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో నా మెయిన్ అచీవ్మెంట్ వచ్చి, నా మెయిన్ డ్రీమ్ వచ్చి యాక్టర్ అవ్వడం అని చెప్పి ఇలా చెప్తూ నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, ఒక యాక్టర్గా బిగ్ బాస్ ఎవరికైనా అంతగా ఉపయోగపడదో పక్కన పెడితే, ఒక యాక్టర్కి బెస్ట్గా ఉపయోగపడుతుంది. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, ఒక మంచి ప్లాట్ఫామ్ ఒక యాక్టర్కి. సో మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని కొన్ని కోట్ల మందికి తెలిస్తే, అరే బిగ్ బాస్ పోతురాజురా అని రేపు నేను సినిమా తీస్తే ప్రొడ్యూసర్ ఎవరైనా సో సేఫ్లో ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ముందు కనిపించాలి. సో దానికోసం బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నా. ఈ సీజన్లో బిగ్ బాస్కి వెళ్ళడానికి మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటని ఉందంటే అమ్మ. సో అమ్మ బ్రో, అమ్మ అంటే ఎవరికైనా ఎమోషన్. అమ్మ అసలు కనెక్ట్ అవ్వడం ఎవరు ఉంటారు ప్రపంచంలో. అమ్మ పల్లెటూరులో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, సింగిల్ ఏది చదువు సంతకం కూడా రాదు, ఏలిముద్రే. సో తను వ్యవసాయం పని చేసుకుని కూలి పని చేస్తుంది. ఇప్పుడు కూడా ఏజ్లో ఉన్నా సరే హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తుంది, అన్న చేతులు డబ్బులు ఉన్నాయా అని. అంటే మురిసిపోతాం కదా, 500 ఇస్తాను పంపిస్తున్నా ఇదని. అట్లా అమ్మ ఇప్పుడు కష్టపడుతుంది. అమ్మ నాకు చాలా ఇష్టం. అలాంటి అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంది రీసెంట్గా. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న తల్లి ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. అంటే ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో టీవీ లేదు బ్రో, ఇప్పటికి కూడా మా ఇంట్లో టీవీ లేదు. సో చెల్లి చెప్పింది, అన్న బిగ్ బాస్ నువ్వు సీరియల్లో కనిపిస్తున్నావు, అన్నిళ్ళు కనిపిస్తున్నావు. చెల్లి చెప్పింది బిగ్ బాస్ అంటే ఏంటది, బిగ్ బాస్లో ఒకసారి ట్రై చేయొచ్చు కదా, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటుంది చెల్లి, ఒకసారి నువ్వు ప్రయత్నం చేయండి. సో అమ్మ అంటే ఇష్టం అన్నప్పుడు నేను గట్టిగా ఈ యాక్టర్ కోసం వెళ్దాం అనుకున్నాను. దీనికంటే ముందు నాకు స్ట్రాంగ్ రీజన్ యాడ్ అయింది అమ్మ కోసం వెళ్ళాలి, స్టార్ మాలా కనిపించాలి, ఇంటి పక్కన అందరూ చెప్తున్నప్పుడు నీ కొడుకు కనిపిస్తున్నాడు అని చెప్పి మురిసిపోతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నేను చూడాలి అని అనుకున్నా అమ్మని. ఇప్పుడు ఎవరు నేను ఎక్కడ ఏ విధంగా కూడా అమ్మ సంతోషపడలేదు బ్రో. నేను అది సాధించాను, యాక్టర్ అయిపోయి చింపేశాను, ఇలాంటిది ఏం లేదు. అమ్మని ఎప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వలేదు. ఈ విధంగా ప్రౌడ్గా ఫీల్ చేద్దాం అని నేను మైండ్లో ఫిక్స్ అయ్యి దానికోసం ఫిజికల్గా మెంటల్గా అన్నీ కొంచెం జిమ్కి వెళ్ళి మంచిగా రెడీ అవ్వడం, అంత ఫిట్గా ఉండాలి కాబట్టి సో అంత రెడీ చేసుకుని నేను ఇట్లా అమ్మ కోసం అండ్ నా కోసం బిగ్ బాస్కి వెళ్తున్నా, బిగ్ బాస్కి రావాలని నాకు రీజన్ ఇది అని చెప్పినప్పుడు అభిజిత్ గారు అసలు కుర్చీలో నుంచి ఎలా అసలు ఆయన ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ ఉందో, ఏ వేరియేషన్ ఉందో నాకేం కనిపించినది కూడా కనిపించలేదు.
ఆయన తీసి ఇలా తీసి టేబుల్ పెట్టాడు డైరెక్ట్ డైరెక్ట్గా రెడ్, అసలు ఏం క్వశ్చన్ లేదు ఏం లేదు, టేబుల్ పెట్టాడు. ఆయన్ని చూసి బిందుమాధవి గారు తీసుకొచ్చి టేబుల్ పెట్టి నువ్వు వెళ్ళి అమ్మని చూసుకో, అమ్మని చూసుకో. ఆవిడ శ్రీముఖి గారి దగ్గర ఉంది కదా, అది కూర్చున్న శ్రీముఖి గారు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, సో ప్రస్తుతానికి తీసుకో, నువ్వు వెళ్ళి అమ్మని చూసుకో అని భుజమే చేసి ఓదారుస్తుంది అన్న. లిటరల్లీ నేను కొంచెం అమ్మ అని నేను అంత నేను ఎమోషనల్ అయ్యాను అక్కడ, కొంచెం ఏడవలేదు కానీ ఆ ఎమోషన్ చెప్పాను. నాకు అమ్మ అంటే ఎమోషన్, అందరికీ ఎమోషనే, నాకు చాలా ఎమోషన్ చెప్పినప్పుడు ఆ ఎమోషన్లో వెళ్ళి నన్ను ఇలా రౌండప్ చేసి అమ్మ కోసం వెళ్తున్నావు, ఇలా అమ్మని చూసుకెళ్ళాలి అనేటప్పటికి నేను ప్యానిక్ అయిపోయి నేను ఏం మాట్లాడలేదు తెలియలే. సో నేను ఏం మాట్లాడలేకపోయినా, ఏంటిది సో అమ్మ అంటే కనెక్ట్. ఇంకొకటి ఇది అడుగుతున్నప్పుడు చెప్తున్నప్పుడు నవదీప్ గారు నువ్వు ఇన్ని చేస్తున్నావు, అమ్మని బాగా చూసుకున్నావా, ఫైనాన్షియల్గా ఎలా ఉంది కండిషన్ అడిగాడు. సో వ్యవసాయం చేస్తున్నప్పుడు కొంచెం లాసెస్ వస్తున్నాయి అన్న, అంత రావట్లేదు, సరిగా రావట్లేదు. క్యాటరింగ్ ఏమో సీజన్ వారీగా క్యాటరింగ్ ఉంటుంది, సీజన్ ఉన్నప్పుడే వస్తుంది. సో హైదరాబాద్ వచ్చి యాక్టర్ ట్రై చేసినప్పుడు కొన్ని 5 సాంగులు చేశాను, ఆ సాంగులు చేసే ప్రాసెస్లో కొంచెం అమౌంట్ లాస్ పోయాను. సో అన్స్టేబుల్గా ఉందన్న, అలా అయితే ఫైనాన్షియల్గా హ్యాపీగా లేను, అన్స్టేబుల్గా ఉంది, పూర్గానే ఉన్నానని చెప్పాను. ఓకే అన్నాడు. సో అమ్మ గురించి ఇష్యూస్ చెప్పినట్లు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, కొంచెం హెచ్ఐపీ ఫ్రాక్చర్ అయింది, అయ్యో అలా అని ఆయన రియాక్షన్ ఆయన కనెక్ట్ అయిపోయాడు. నాకు పాజిటివ్ వరకు కనిపిస్తుంది ఆయన నుంచి. ఆయన ఖచ్చితంగా గ్రీన్ ఇచ్చాడు, ఆయన దగ్గర అది ఉన్నట్టు అది ఇచ్చేది గ్రీన్ ఇచ్చాడు నాకు. ఆయన దగ్గర శ్రీముఖి గారు ఎందుకు తీసుకున్నారు అది? అంటే ఇప్పుడు ఆవిడ జడ్జ్మెంట్ ప్యానల్ కాదు, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో పొగడలేదు. నేను ఏ విధంగా పొగుడుతాను? శ్రీముఖి గారు మీ గురించి నాకు బిగ్ బాస్లో నేను చూడలేదు, నేను సీజన్ 3 అని తెలిసి నేను చూడలేదు, నేను ఏ విధంగా పొగుడుతాను మిమ్మల్ని అని స్ట్రైట్గా మాట్లాడాను. అది ఏమైనా పర్సనల్గా గ్రజ్లాగా పెట్టుకుని మైండ్లో పెట్టుకుని ఇచ్చిందేమో. సో ఆయన ఇవ్వాల్సింది ఆయన ఖచ్చితంగా ఇచ్చాడు, నేను కనీసం హోల్డ్లో ఉండేటోడిని. సో ఇట్లా అనిపించిందా? ఆయన అయితే ఖచ్చితంగా బ్రో రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతుంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఓకే ఇలాగా అని రియాక్ట్ అవుతూ పాజిటివ్ ఆరా కనిపించేస్తుంది నాకు రియల్గా. సో వాళ్ళిద్దరి నుంచి కనిపించట్లేదు. మరి మేబీ నేను ఈయన క్వశ్చన్ చేయడం వల్ల నేను ఈతో నీకు ఇంటరాక్ట్ అయ్యాను, మరి నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అతనితో ఇంటరాక్ట్ అవుతాను, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారో. సో ఏముంది పర్సనల్గా నాకు తెలియట్లేదు. నేను ఏమన్నా అక్కడ ఏమైనా మాడుతోలేదు, ఎవరిని బూతులు తిట్టలేదు, లేకపోతే ఏమైనా షోని కించబడి ఏ విధంగా నా బ్యాక్ స్టోరీ నేనేంటి, నేను ఎందుకు వచ్చాను అది చెప్పాలి కదా, చెప్పాల్సిన రూల్ అది చెప్పాను. ఇదంతా ఓవరాల్గా 3 to 5 minutes బ్రో. సో ఒకటే నా పెయిన్ అంటే సరైన రీజన్ లేకుండా నాకు మెంటల్ టాస్క్ పెట్టలేదు బ్రో, ఫిజికల్ టాస్క్ పెట్టలే. ఇప్పుడు నువ్వు ఏదైనా పుషప్ చేయి, లేదంటే పుల్అప్స్ చేయి, ఏదైనా డంబెల్ తీసుకు ఏదైనా వెయిట్ పుషప్ చేయి, వెయిట్ చేయి, లేదా ఏదైనా సంథింగ్ చేయి, ఫిజికల్ టాస్క్ ఏదైనా పెట్టు. నా శాశక్తిలో నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, కిచ్చి పడేస్తా అక్కడ. ఫిజికల్ టాస్క్ పెట్టలే. సో లేదు ఓకల్ టాస్క్ ఏదైనా మెంటల్ నామినేషన్ చేయమను, శ్రీముఖి నామినేట్ చేసి చూపించు, ఏ పాయింట్ నామినేట్ చేస్తావు నామినేట్ చేసి చూపించు, రప్పలు ఆడించండి, నామినేషన్ పెట్టలా. అంటే ఏ విధమైన సింపుల్ టాస్క్ కూడా ఇవ్వలేదు బ్రో నాకు. ఫిజికల్గా మెంటల్గా ఓకల్గా ఎంటర్టైన్ చేయమని ఎంటర్టైన్ చేస్తా, డ్యాన్స్ చేయమను డ్యాన్స్ చేస్తా, యాక్టింగ్ చేసి చూపించమని యాజ్ యాక్టర్కి యాక్టింగ్ చేసి చూపిస్తా. నన్ను ఏ క్వశ్చన్ చేయలేదు, ఏం అడగలేదు. అమ్మ కోసం వెళ్తున్నా ఇట్లా నాకు ఇది అని నేనే చెప్పినప్పుడు వెళ్ళి అమ్మని చూసుకుంటే అది నాకు రీజన్ అనిపించలేదు. సో అక్కడ మాట్లాడే స్కోప్ కూడా లేకుండా నేను కొంచెం ఎమోషన్ అవ్వడం వల్ల నేను అదే ఈ ఫైర్లో నేను ఉన్నట్టయితే నేను ఆ రోజు కొంచెం ఎమోషన్ అవ్వకుండా శ్రీముఖి గారు ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకున్నా సార్ చెప్పడానికి మీరెవరు నాకు అసలు? నా తల్లి నేను చూసుకునే నాకు తెలుసు కదా, నా తల్లి కొడుకుని నేను, మీరెవరు నాకు చెప్పడానికి? మీకు ఏదైనా పాయింట్ ఉంటే చెప్పండి, పాయింట్ లేదు అంటే మీరు ఏమైనా చేసుకోండి, ఇంకా పాయింట్ లేదంటే వెళ్ళిపోతా, నేనే గెలిచాను అనుకుంటా అని చెప్పి శ్రీముఖి గారిని అడిగేటోని. సో అభిజిత్ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు అసలు నాకు క్వశ్చన్ అడగలేదు, మీ రియాక్షన్ ఏంటో తెలియట్లేదు, మీరు ఎలా ఏ విధంగా రెడ్డిస్తారండి మీరు అని చెప్పి ఆయన స్ట్రైట్గా రెడ్డి ఏ విధంగా రెడ్డిస్తారు అని క్వశ్చన్ చేశారా, క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పలేదా, లేదా నాకు టాస్క్ పెట్టారా, మీరు ఏం లేదు అసలు, మీరు నుంచి క్వశ్చన్ రానప్పుడు మీకు రెడ్డలేస్తారు నాకు. బిందుమాధవి దగ్గర అదే అడిగేటోండి. సో దీని కొంచెం నాకు పెయిన్ ఫీల్ అయ్యాను బ్రో. అది అందుకే ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా రిమైనింగ్ 1 night డే 1 డే 2 కూడా మ్యాక్సిమం 1 hour ఇచ్చారు బ్రో ఒక్కొక్కరికి. 1 hour ఇచ్చినప్పుడు తెలిసిందే కదా, 1 hourలో వాళ్ళు చెప్పాల్సి అనుకున్నది చేయాలనుకున్నది వాట్ ఎవర్. నాకు అసలు 10 minutes కూడా లేదు బ్రో, 5 minutes 3 to 5 minutes అంటే పక్కా ఈయన లేపేసేయాలన్న టార్గెట్ పెట్టారేమో. నేనేమో మళ్ళీ అక్కడ ఓవర్ చేయలేదు, ఏం లేదు. ఏ టైంలో వెళ్ళింది? నైట్ 11:45 12 బ్రో. ఎండింగ్ టైము వాళ్ళు అసలు ముఖంలో జవలేదు అసలు. వాళ్ళు ఫోన్లో ఎలా ఉన్నారో ఫోన్ ఫోన్ ఒక్కుంటున్నారు, ఇలా కూర్చున్నాడు. అభిజిత్ అయితే చెప్పా కదా, అభిజిత్ అయితే ఇలా స్టార్టింగ్ నుంచి మరి ఆయనకి ఏమన్నా పర్సనల్ ఏమో మనకి తెలియదు అది. డే 3 ఎండింగ్, లాస్ట్ డే 4 కూడా ఉంది. ఓకే 4 days లో డే 3 ఎండింగ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో నాకు చాలా పెయిన్ అనిపించింది. అది నేను తీసుకోలేకపోయా. నేను బ్రో ఇప్పటికీ చెప్తున్నా, నాకు సరైన రిజెక్షన్ ఉంది. ఇప్పుడు పుషప్స్ చెప్పా, ఒక 50 పుషప్స్ చేసి చూపించి నీ స్టన్ చూపించంటే 49 పుషప్స్ చేసి 50 పుషప్ అది ఒకటి చేయకపోతే నేను చెప్తా నేను ఓడిపోయాను, నేను వేస్ట్ అని చెప్పి చెప్తా. సో నాకు ఏది పెట్టకుండా చిన్న క్వశ్చన్ అడగకుండా, సో పెద్ద రీజన్ కూడా అడగట్లేదు, నేను ఎందుకు రిజెక్ట్ చేశారు పెద్ద రీజన్ చెప్పాను అట్లా. చిన్న రీజన్, నేను ఎందుకు రిజెక్షన్, నేను ఎందుకు అన్ఫిట్. ఇప్పుడు అది ఏంది ఆడిషన్ ఏంటి, బిగ్ బాస్ దీనికి వీడు అగ్ని పరీక్షలో పెట్టి వీడు ఫిట్టా కాదా,
ఇటు ఫిజికల్గా మెంటల్గా వోకల్గా ఎంటర్టైన్ చేయగలుగుతాడు, నలుగురిని కూర్చోబెట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ చేయగలుగుతాడు, ఇవన్నీ చూడాలి నువ్వు. ఇవన్నీ చూడకుండా నేను ఇట్లా వెళ్ళాలి అన్న రీజన్ చెప్పినందుకు ఆ రీజన్తో రిజెక్ట్ చేయడం అనేది ఎంత మీకు కూడా అనిపించి ఉంటుంది, అసలు ఎంత చీప్ అనిపించో. సో దాని గురించి నేను రిజెక్ట్ అయితే బాధపడ్డాను కాదు, రీజన్ లేకుండా రిజెక్ట్ చేశారు, దానికి నేను ఎంత రియాక్ట్ అవుతాను. యాక్చువల్లీ ఒక 4 పాయింట్స్ బ్రో. ఇందులో నాకు నిన్ను సపోర్ట్ చేసే ఒక మేజర్ పాయింట్ ఏంటంటే శ్రీముఖి గారు జడ్జ్మెంట్ ఇవ్వడం, అది వితౌట్ ఆయన అడగకుండా. ఇప్పుడు నవదీప్ గారిని సార్ ఏంటి నవదీప్ రెడ్ ఇవ్వమంటావా గ్రీన్ ఇవ్వమంటావా అని అడిగి ఇచ్చున్నా వ్యాలిడ్ ఉండేది. ఇద్దరు నవదీప్ డైరెక్ట్ ఆయనే ఇచ్చున్నా ఓకే ఇది ఫెయిర్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఒకసారి ఇంకో పాయింట్ ఏంటంటే నవదీప్ గారి దగ్గర ఉంటే అది ఖచ్చితంగా ఆయన రికగ్నైజ్ ఇచ్చాడు. నవదీప్ గారి దగ్గర లేకుండా స్టార్టింగ్ లోనే తెచ్చేసి పెట్టుకుంది, మరి ప్రీ ప్లాన్ చేసుకుందో ఏమో తెలియదు, స్టార్టింగ్ లోనే తెచ్చేసుకుని. నేను ఇంకొక రీజన్ కూడా చెప్తున్నావు కదా, అంటే పొగడలేదు, కొంచెం ముందు నుంచి కొంచెం నెగిటివ్ అభిప్రాయం ఉందని పెట్టేసుకుంది. వీడేమన్నా కొంచెం బాగా మాట్లాడగలిగితే ఇంకేమైనా చేయగలి, వాళ్ళు గ్రీన్ ఇచ్చి నేను గ్రీన్ ఇద్దాం అనుకుందో, మరి లేకపోతే ఫస్ట్ నుంచి పెట్టుకుని వీడికి వాళ్ళు గ్రీన్ ఇచ్చేస్తే నేను అడ్డేద్దామని రెడీగా ఉందో ఏమో తెలియదు, ఆయన అయితే ఇచ్చాడు. ఓకే, సో ఈ పాయింట్ అయితే వ్యాలిడ్. ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు, జడ్జ్మెంట్ ప్యానల్ ఎందుకు పెట్టారు, యాంకర్ చేతి ఇప్పించడం ఏంటి, ఒక ఓటు, ఆ ఒక ఓటు చాలు కదా హోల్డ్ చేయడానికి, నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడానికి, లేదంటే కాసేపు హోల్డ్ చేసి మళ్ళీ పిలవడానికి. డైరెక్ట్ రిజెక్ట్ అవడం కంటే హోల్డ్ లో ఉండడం బెటర్. కరెక్ట్. సో ఈ పాయింట్ అయితే పక్కా చెప్తున్నాను, ఇది నిన్ను ఎవరన్నా బయట ఎవరైనా, నేనైతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఇది నేను సపోర్ట్ చేసే పాయింట్. నువ్వు ఈ లూప్ హోల్ని ఎవరినైనా పట్టుకోవచ్చు. బట్ రిజెక్షన్ ప్రాసెస్ బాగాలేదు, లేదా రిజెక్షన్ వెంటనే చెప్పేశారు, టైం అందరికీ 1 hour ఇచ్చి 3 minutes ఇచ్చారనే పాయింట్ మాత్రం కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడైనా జాబ్ ఇంటర్వ్యూస్కి ఏమన్నా వెళ్ళావు బ్రో, మామూలు అక్కడ ఏంటంటే కొంతమందిని ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేస్తారు, కొంతమందిని వెంటనే అంటే లోపం ఏంటో కూడా చెప్పరు, వెంటనే వచ్చిన వెంటనే 2 questions అడిగి యూ మే గో నౌ మేము అప్డేట్ చేస్తాం అని పంపించేస్తారు. అంటే వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారో కూడా రీజన్ కూడా చెప్పరు. సో ఇది నడుస్తూ ఉంటుంది ఎప్పుడు, నార్మల్ రెగ్యులర్ ఇంటర్వ్యూల నుంచి ఇది నడుస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో అయితే మనం క్వశ్చన్ చేయలేం. టైమింగ్ గురించి కూడా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఆ రిజెక్షన్ అయినా సరే, ఆ 5 minutes 3 minutes రిజెక్షన్ అయినా సరే, రీజన్ లేకుండా అంటే పాయింట్ లేకుండా. బట్ నీకున్న ఛాన్స్ ఏంటంటే నువ్వు అడగాలనుకుంటే అప్పుడే అడిగేయాలి. అవును, అడిగి వాళ్ళు ఏం చెప్పలేదు అంటే అది అరే మినిమం కన్సర్న్ కూడా లేదు అని మనం అనుకోవచ్చు. బట్ నువ్వు అడిగి ఉండాల్సింది. నా సజెషన్ ఏంటంటే, అంటే అయిపోయింది మనం ఏం చేయలేం, అక్కడ దాకా వెళ్ళడమే గ్రేట్. దానికి కూడా రీజన్ చెప్పాను, అక్కడ అడగలేని సిచ్యువేషన్ లో అదే ఎమోషనల్ ట్రిగర్ చేసేసారు, అమ్మకి ఇబ్బంది పెట్టి. నేను కళ్ళలో నీళ్ళు చేసాను లిటిల్ బిట్ అక్కడ. శ్రీముఖి గారు ఆవిడ కళ్ళతో నీళ్ళు పెట్టి ఇలా చూస్తున్నప్పుడు ఆవిడ మళ్ళీ భుజమే చేసి ఓదారుస్తుంది నన్ను, ఏం కాదు అంటే రెడ్ చేతులు, ఈ పక్కన రెడ్ ఉంది చేతిలో, ఈ పక్కన భుజం మీద చేసి ఏం కాదు మమ్మీని చూసుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి. సో ఈ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ పాయింట్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారని నమ్మకం ఉందా మొత్తం నీ ఎపిసోడ్ అంతా? నేను లాస్ట్ టైం చూసిన దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే ప్లస్ ఉందో అదే పెడతారు అక్కడ. ఓకే, ఒకవేళ టెలికాస్ట్ చేసినా నా మీద చూపించడానికి, నేను ఎక్కడన్నా ఎమోషన్ అయిన దగ్గర కానీ ఇవి ఎమోషనల్గా వీక్ అని చెప్పడానికి, ఎమోషనల్ వీక్ ఇతను అని చెప్పడానికో, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు అది అన్న ఏదైనా పాస్ తీసుకొని ఆ పాస్ని హైలైట్ చేసి స్లోగా పెట్టి ఏదైనా సంథింగ్ వాళ్ళని ప్లస్ చేయడానికి వాళ్ళు పోగొట్టుకోరు కదా, నెగిటివ్ చేసుకోవాలనుకోరు కదా, నేను అదే అనుకుంటున్నా. ఓకే, యాక్చువల్లీ టెలికాస్ట్ చేస్తే పోనీ ఎంతో కొంత అంటే ప్రాపర్గా, ఇప్పుడు ఎడిటింగ్ మ్యాజిక్ ఉంది కాబట్టి వాళ్ళు ఎడిట్ కూడా చేసుకోవచ్చు మ్యాజిక్, బట్ టెలికాస్ట్ చేస్తే ఎంతో కొంత మనకి ఆడియన్స్కి అర్థమయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే అది కంప్లీట్గా నీకే తెలుస్తుంది. అంటే వాళ్ళు సర్కాస్టిక్గా అన్నారా, లేదు అమ్మని చూసుకో అనేది మంచి మాట మామూలుగా, అంటే వాళ్ళు నిజంగానే కన్సర్న్తో అంటే అది మంచి మాట. బట్ సర్కాస్టిక్గా అన్నారా అంటే రిజెక్ట్ చేస్తూ అమ్మని చూసుకోపోయి అంటే అది సర్కాస్టిక్గా అవుతుంది, అది నీకే తెలుస్తుంది. మేము నువ్వేం చెప్తే అదే బిలీవ్ చేస్తాం. సరే అక్కడ అమ్మని చూసుకో అన్న పాయింట్ మామూలుగా సానుభూతిగా చెప్పినా జాగ్రత్తగా వెళ్ళి అమ్మని చూసుకున్నా సరే, అది అక్కడ పాయింటే కాదు కదా, వ్యాలిడ్ పాయింటే కాదు కదా, అమ్మని చూసుకోవడానికి. రిజెక్షన్ రీజన్ అది కాదు, రిజెక్షన్ రీజన్ నాకు జస్ట్ ఎండింగ్ లో ఒక పాజిటివ్ నోట్ ఇవ్వాలని ఒకవేళ అలా చెప్పారేమో. మేబీ శ్రీముఖి గారు చెప్పింది నీ వర్షన్ అంతా వింటుంటే శ్రీముఖి గారు మాత్రం సర్కాస్టిక్ గా అన్నారేమో అనిపిస్తుంది. అదే చెప్పేది. సో అది సర్కాస్టిక్ గా ఎలా అన్నా నాకు అది రీజన్ కాదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు బేసికల్లీ నీకు ఐడియా ఉండే ఉంటుంది, ఎప్పుడైతే సీజన్ 8లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత కొంచెం నెగిటివిటీ వచ్చింది, ఇలా కామనర్స్ మీద కూడా నెగిటివిటీ వచ్చింది.